హలో ఫ్రెండ్స్, ఢిల్లీ వర్సెస్ కోల్కతా. ఒకటి ఈస్ట్ టీం, ఒకటి నార్త్ టీం. వరుసగా 2 విజయాలతో జోష్గా ఉన్న కోల్కతా ఇప్పుడు యంగ్ ఢిల్లీని ఫిరోజ్ షా కోట్లలో ఢీకొనడానికి రెడీ అయింది. కోల్కతా లాస్ట్ 2 మ్యాచెస్ హోమ్ మ్యాచెస్. సో హోమ్ మ్యాచెస్ అవడం వల్ల ప్లస్ ఈడెన్ గార్డెన్ స్పేస్ ప్లస్ హై స్కోరింగ్ స్పిరిట్ అవడం వల్ల భారీ స్కోర్ చేయగలిగింది. బట్ ఢిల్లీ వికెట్ ఈజ్ ఎ డిఫరెంట్ వికెట్. ఎస్, వి నో దట్. ఢిల్లీ ఈజ్ ఎ స్లో పేస్డ్ వికెట్. అంటే మ్యాచ్ సాగే కొద్దీ బ్యాటింగ్ అనేది కష్టం అవుద్ది. అండ్ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూస్తే సిఎస్కే చేజింగ్ లోనే నెగ్గింది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్స్ బై ఢిల్లీ. అండ్ డ్యూ ఉంటే గనక సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి కూడా లైట్ గా కష్టం అవ్వచ్చు. బట్ ఢిల్లీ పిచ్ మీద ఖచ్చితంగా సెకండ్ బౌలింగే బెస్ట్. సో ఇక్కడ టాస్ నెగ్గిన ఏ టీం అయినా ముందు బ్యాటింగ్ చేసి సమ్ రెస్పెక్టబుల్ టోటల్స్ 150, 160 చేస్తే కనుక ఖచ్చితంగా ఇట్స్ ఏ మ్యాచ్ విన్నింగ్ గేమ్ అవుతుంది ఆ టీంకి. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ స్పిన్ అనేది బలం అవుద్ది ఈ పిచ్ పైన. ఇరువైపులా స్పిన్నర్స్ ఖచ్చితంగా గట్టిగానే ఉన్నారు. ఇప్పుడు కేకేఆర్ ని చూస్తే కుల్దీప్ యాదవ్, పీయూష్ చావ్లా, సునీల్ నారిన్, ఇలా ముగ్గురు కేకేఆర్ కి ఎప్పటి నుంచో మ్యాచెస్ నెగ్గిస్తున్నారు. బట్ సునీల్ నారిన్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ 2 మ్యాచెస్ గా కోల్కతాని కొంచెం కలవరపెడుతుంది. సో నరేన్ కి దిస్ పిచ్ సూట్స్ హిమ్. ఈ పిచ్ సునీల్ నారిన్ కి ఖచ్చితంగా సెట్ అవుతుంది. తను మళ్ళీ ట్రాక్ లో పడడానికి ఈ ట్రాక్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. షోర్ హీ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ ఇటుపక్క అమిత్ మిశ్రా ఉన్నాడు. రీసెంట్ గా ట్రెంట్ బౌల్ట్ స్థానంలో వచ్చిన అమిత్ మిశ్రా కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ అక్షర్ పటేల్ హీ మేడ్ ఎ డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇన్ లాస్ట్ మ్యాచ్. అండ్ రాహుల్ తివాషియా లాస్ట్ మ్యాచ్ లో అంత పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఇన్ కేస్ ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఎందుకని అనుకుంటే గనక మనకు తెలుసు ఆంధ్ర స్పిన్నర్ బండారు అయ్యప్పని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. అని జలజ్ సక్సేనా కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు ఇన్ కేస్ డిఫరెంట్ గా వెళ్ళాలనుకుంటే గనక. ఇప్పుడు కోల్కతా బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఎలాగో ఓపెనర్స్ క్రిస్ లిన్ అండ్ సునీల్ నరేన్. క్రిస్ లిన్ కొంచెం అటు ఇటుగా కనిపించినా సరే అతనికి ఒక మ్యాచ్ చాలు, ఖచ్చితంగా బ్యాక్ టు ఫామ్ అవుతాడు. అండ్ నరేన్ అలాగో వచ్చి రావడం, బాధడం, వెళ్ళడమే అతని పని. నెక్స్ట్ 1 డౌన్ రాబిన్ తప్ప నితీష్ రాణా. కోల్కతా లాస్ట్ 2 మ్యాచెస్ నెగ్గడానికి మెయిన్ ఫౌండేషన్ నితీష్ రాణా వల్లే లాస్ట్ 2 మ్యాచెస్ నెగ్గాయి. అండ్ రాబిన్ తప్ప కూడా మంచి సహకారం చేస్తున్నాడు. నెక్స్ట్ చూస్తే దినేష్ కార్తిక్, శుభ్మన్ గిల్ ఉన్నారు. అండ్ ఆండ్రీ రసెల్. ద మెయిన్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 సైడ్స్ ఆండ్రీ రసెల్, వెస్ట్ ఇండియన్ ఆండ్రీ రసెల్. ఈ మ్యాచ్ లో కూడా తన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. బట్ ఇట్స్ ఏ బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్ అవడం వల్ల ఆండ్రీ రసెల్ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తాడో మనం చూడాలి. అండ్ నెక్స్ట్ ఢిల్లీ టాప్ ఆర్డర్ చూస్తే ఎలాగో ఓపెనర్స్ గబ్బర్, శిఖర్ ధావన్ ఉన్నాడు. అండ్ యంగ్ గాయ్ పృథ్వీ షా కూడా వచ్చి వీరేంద్ర సెహ్వాగ్ లాగే రావడం, బాధడం లాగే పెట్టుకున్నాడు. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్, క్లాస్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. తను లాస్ట్ 2 మ్యాచెస్ పెర్ఫార్మెన్స్ చేయకపోయినా ఖచ్చితంగా తను ఫ్యూచర్ లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాడు. అండ్ రిషబ్ పంత్ వాళ్ళకి మెయిన్ బోనస్ అండ్ మెయిన్ హోప్. అటు రసల్, ఇటు పంట్, వీళ్ళిద్దరూ గనక ఈ పిచ్ పైన మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే గనక ఖచ్చితంగా ఢిల్లీకి, కోల్కతాకి ఈ సీజన్ లో ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ చూస్తే హనుమ విహారీని తీసుకుంటారా ఈ పిచ్ పైన? బికాస్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ అనేది చాలా వీక్ గా కనిపిస్తుంది. బికాస్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల మిడిల్ ఆర్డర్ ఎక్కువ ఫెయిల్ అవుతుందని మనం చెప్పాలి. ఇంకా కొలెన్ ఇంగ్రామ్, ఎక్స్పీరియన్స్డ్ కొలెన్ ఇంగ్రామ్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశాడు లాస్ట్ మ్యాచ్ లో చూస్తే గనక. అండ్ డౌన్ ది ఆర్డర్ కీమో పాల్ లాస్ట్ 2 మ్యాచ్ అంత పెర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ క్రిస్ మోరిస్ ఇస్ బ్యాక్. క్రిస్ మోరిస్ లాంగ్ శ్రీలంకన్ సిరీస్ తర్వాత మళ్ళీ ఐపీఎల్ కి వచ్చాడు. సో క్రిస్ మోరిస్ ని వెంటనే టీమ్ లో తీసుకునే అవకాశం ఉంది. బికాస్ హీఈస్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్ అండ్ హీ కెన్ గివ్ యూ ఫుల్ 4 ఓవర్స్ కోట. క్రిస్ మోరిస్ వస్తే గనక వీళ్ళ టీం కూడా ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ స్క్వాడ్ గానే కనిపిస్తుంది. ఇటు క్రిస్ మోరిస్, రిషబ్ పంట్, శిఖర్ ధావన్, ఇటు క్రిస్ లిన్, నితీష్ రాణా, రాబిన్ తప్ప, ఆండ్రీ రసెల్. ఎస్,
ఈ బ్యాటింగ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కోల్కతా పేసర్స్ చూస్తే కనుక ఎలాగో లాకీ ఫర్గ్యూసన్ ఉన్నాడు. లాకీ ఫర్గ్యూసన్ తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ యాజ్ యూజువల్ ఆల్రౌండర్ యాండ్రీ రసల్ కూడా బెస్ట్ గానే నిలిచాడు. ఇటు పక్క చూస్తే కనుక క్యాగిసో రబాడా ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ ఇషాంత్ శర్మ, ఎక్స్పీరియన్స్డ్ ఇషాంత్ శర్మ కూడా తను లాంగ్ ఐపీఎల్ తర్వాత ఫ్యూ వికెట్స్ కూడా తీసుకున్నాడు ప్రీవియస్ మ్యాచెస్ లో. అండ్ వాళ్ళకి ఆల్రౌండర్ గా క్రిస్ మోరిస్ ఉంటాడు కాబట్టి వాళ్ళకి పేసర్స్ గా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. స్పిన్నర్స్ కూడా ఖచ్చితంగా స్టెప్ ఆన్ అవుతాయి కనుక ఢిల్లీ ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. బికాస్ ఇట్ ఈస్ దర్ హోమ్ గ్రౌండ్ అండ్ దిస్ ఈస్ దర్ పాజిటివ్ గా తీసుకోవచ్చు హోమ్ గ్రౌండ్ ని. అండ్ ఖచ్చితంగా విన్ సాధించాలనే పట్టుదలతోనే ఉంది. బికాస్ దే లాస్ట్ మ్యాచ్ మనం చూసాం. ఇటు కేకేఆర్ ఎలాగన్నా సరే 2 మ్యాచెస్ నెగ్గిన తర్వాత అలా ఆ విన్ స్ట్రీక్ నే కంటిన్యూ చేయాలని, కేకేఆర్ కూడా 3rd మ్యాచ్ నెగ్గాలని ఖచ్చితంగా మంచి పట్టుదలతోనే ఉంది. వీళ్ళిద్దరు లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూస్తే కనుక వీళ్ళాడిన లాస్ట్ 23 మ్యాచెస్ లో కోల్కతా నైట్ రైడర్స్ 13 మ్యాచెస్ నెగ్గగా ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచెస్ నెగ్గింది. కోల్కతాకి ఎక్కువ అప్పర్ హ్యాండ్ కనిపించినా సరే ఢిల్లీ క్యాపిటల్స్ ని మనం తక్కువ ఎంచిన. బికాస్ దీస్ ఆర్ ద యంగ్ గైస్ విచ్ ఆర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఖచ్చితంగా బికాస్ ఇండియన్ క్రికెట్ ఎదురు చూస్తున్న నెంబర్ 4 అండ్ వికెట్ కీపర్స్ ఇద్దరు ఢిల్లీ క్యాపిటల్స్ లోనే మనకు కనిపిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ మనకి బౌలింగ్ ఫీస్ట్ అవుద్ది. అండ్ సో వీ కెన్ టెస్ట్ ద బ్యాట్స్మెన్స్, ఎవరు పెర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ అనేది మనకు ఖచ్చితంగా ఈ పిచ్ ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ ఫర్ ఫ్యాంటసీ లీగ్ ఫ్రెండ్స్, నితీష్ రాణా, సునీల్ నారాయణ్, రిషబ్ పంట్, ఆండ్రీ రసెల్, శిఖర్ ధవన్, వీళ్ళ 5గురిలో కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ గా ఎవరిని పెట్టుకున్నా సరే ఖచ్చితంగా మీరున్న లీగ్ లో మీదే విజయం అవుతుంది. అండ్ మీ ఫేవరెట్ టీం ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రికెట్ అండ్ IPL, do subscribe. Thank you.